సూర్యాపేట జిల్లాలో నాకు 2 ఎకరాల భూమి ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వారికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఈ 24 అవర్స్ కరెంటు వల్ల చాలా మంచి ప్రయోజనాలే ఉన్నాయి. కానీ చిన్న సన్న రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బోర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం ఉంది. బావి ఉండటం వల్ల మాకు ఒక 5-6 గంటలు వాటర్ పోస్తే మాకు సరిపోయే అవకాశం ఉంది. కావున తెలంగాణ గవర్నమెంట్ వారు మాకు 12 గంటలు ఇచ్చినా ఏం లేదు, 8 గంటలు కరెంట్ ఇచ్చినా ఏం లేదు. నైట్ 4 గంటలు, ఉదయం 8 గంటలు ఇవ్వటం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. వర్షాలు పడితే గానీ ప్రయోజనం ఉంటుండే 24 గంటలు కరెంట్ ఇస్తే గానీ, ఇప్పుడు నాణ్యమైన కరెంటు 9 గంటలు పగటి పూటిస్తే రైతులకు మంచిది. ఈ 24 గంటలు ఇచ్చేయడం వలన కాలువల పొంటి ఏదైతే వాగుల పొంటి ఉంటే ఏం కాదు. ఈ నీళ్లు లేనితాడా, వాగులు లేనితాడా, చెరువులు లేనితాడా ఈ బోర్ బాయిలకు కరెంట్ ఇవ్వడం వలన రైతులు చాలా నష్టం. ఇప్పుడు ఇప్పటికే మా చుట్టుపక్కల పొలాలన్నీ ఇడిసబెట్టారు, సగం ఇడిసబెట్టారు. 2 ఎకరాలు వేస్తే ఎకరా వేసిర్రు, ఎకరా పారేస్తారు, ఎకరా ఎండిపోయి. కరెంట్ 24 గంటలు ఏదైతే ఉందో దాని వల్ల మనకు కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 24 గంటలు కరెంటు రావడం వల్ల మనకు 24 అవర్స్ అంటే 24 గంటలు మోటార్ నడుస్తుంటే భూగర్భ జలాల్లో వాటర్ అయిపోయి ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు, దాని వల్ల మంచిదే. కానీ ఉదయం టైంలో ఇస్తేనే మంచిది. అది నైట్ టైంలో ఇస్తే ఏమవుతుందంటే అది మోటార్లు వేసి వెళ్ళిపోతున్నారు, ఎవరింటికి వాళ్ళు. నీళ్లు వృధాగా పోతున్నాయి, భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నాయి. ఏంటంటే ఉదయం టైంలో ఇస్తే రైతులు దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. చాలా మంచిదే, కానీ అది రైతు తీయటం వల్ల నీళ్లు చాలా ఇబ్బంది అయ్యి నీళ్లు వృధాగా పోతున్నాయి, నీళ్లు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. పగులేమో మళ్ళీ నీళ్లు మోటార్ ఇస్తే నీళ్లు అందట్లేదు. ఆ ఇచ్చే కరెంట్ ఏదో పొద్దుపూట తెల్లారుదాం 5 కాడ నుంచి సాయంత్రం వరకు ఇస్తే రైతులకు మేలు జరుగుద్ది. ప్రియమైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 24 గంటలు ఇచ్చడం వలన ఉన్న భూగర్భ జలాలన్నీ ఎండిపోతాయి. 24 గంటలు కరెంట్ వేయడం వల్ల బోర్లు ఎండిపోతున్నాయి. ఈ మోటార్లు బాగా అడుక్కు దింపాల్సి వస్తుంది. అడుక్కు దింపినప్పుడు ఏమైతుందంటే ఇసుక తోడేసి మోటార్లు కాలిపోతున్నాయి. ఇదిగోండి మోటార్ కాలిపోయింది. 12 గంటల కరెంట్ అయితేనే బాగుంటుందండి. ఈ 24 గంటల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందండి. కానీ మాకు ఎప్పుడు మళ్ళీ యథామామూలుగా మాకు 9 గంటల 10 గంటలు ఇస్తే పగలు ఇస్తే మేము చాలా వరకు కవర్ చేసుకొని మళ్ళీ పండించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఈ 24 గంటల కరెంటును ఇవ్వడం రైతులకు చాలా మేలే జరుగుతుంది. కానీ దాన్ని రైతులందరం కలిసి దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. మోటార్ పంపులు తరచుగా కాలిపోవడము అనేది ఒక ఆర్థికమైన భారం కలగడం జరుగుతుంది. తెల్లని దాకా ట్రిప్ అయితే ఉంటది, గంటకోసారి, అర్ధ గంటకోసారి. ఈ రకంగా రైతులకు నష్టమే తప్ప దీంతో లాభం లేదు. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇవ్వడం ద్వారా భూగర్భ జలాలు అనేవి అడగంటిపోతున్నాయి. కరెంటు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మనం అందరం రైతులము దాన్ని కరెంటు కాపాడుకొని పెట్టుకోవాలి. రాత్రి పాలంటే నీళ్లు కూడా ఒడిచిపోతున్నాయి. అవసరం లేని వాళ్ళు కూడా టీనే వదిలేస్తాను, నీళ్ళు ఆగపోతున్నాయి. 12 గంటల కరెంటు పగలే 12 గంటలు ఇస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది. కరెంటు నిరంతరంగా 24 గంటల కరెంటు ఇవ్వడం అనేది సదుద్దేశంతో చేసుకున్నటువంటి పని అయినప్పటికీ భూగర్భ జలాలు అడుగుతాయి అనేది వాస్తవమైన పరిస్థితి. అక్కడక్కడ రైతాంగంలో కానీ ప్రజల చర్చ జరుగుతున్న మాట వాస్తవమే. గంటల కాడ ఉండి చార నీళ్లు గంట వేసుకుంటూ మాకు ఇబ్బంది ఉండేది. ఇప్పుడు 24 గంటల కరెంట్ వచ్చిన కానీ ఇబ్బంది లేదు. పోతే ఒకటి సర్వీస్ స్టేషన్లు ఉండే వాళ్ళు కూడా కరెంటు బంద్ చేయడం కూడా అది లేదు. ఎక్కడ ఏం పోవడం లేదు. ఒక వర్షం వచ్చినప్పుడు గాడి వారాలు వచ్చినప్పుడు తప్ప ఇప్పుడు నష్టం అనేది ఏం లేదు. కాకపోతే బోర్లలో నీళ్లు లేకపోవడం అంటే వర్షాలు కొట్టక చెర్లలో నీళ్లు లేక ఇబ్బంది ఒకటి అవుతుంది, కానీ కరెంటు వల్ల కాదు. భూగర్భంలో జలం పోయినప్పుడు దానికి ఎవ్వరు ఏం చేయలేదు. మళ్ళీ 9 గంటలు 12 గంటలు కరెంట్ పెడితే ప్రతి ఒక్క రైతు పోయి ఒకటేసారి మోటార్లు వేసే వరకు ట్రాన్స్ఫారాలు దెబ్బతింటాయి, మోటార్లు కాలిపోతాయి, అందరూ కావాలండే అవుతుంది. ఇప్పుడైతే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోయి వేసుకుంటారు.